వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ పై 28% మారబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే సిబిఐసి చైర్మన్ సంజయ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా గేమింగ్ కంపెనీలకు లీగల్ నోటీసు పంపినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30లోగా అన్ని రాష్ట్రాల శాసనసభలు జీఎస్టీ సవరణ బిల్లు 2023ని ఆమోదించాలని లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇది అమల్లోకి వచ్చిన 6 నెలల తర్వాత రిజల్ట్స్ రివ్యూ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై 28% జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో ప్రకటించింది. ఆగస్టు 2న జరిగిన 51వ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు 18% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. క్యాసినోలు, బెట్టింగ్, అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్లు 28% జీఎస్టీ పరిధిలో ఉంటాయి. గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందాల్లో బెట్టింగ్కు వచ్చే వాటా విలువపై ప్రభుత్వం ఇప్పుడు 28% జీఎస్టీ వసూలు చేస్తుంది. భారత్లో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ఎంత ఉంటుందో ఆ లెక్కలు ఒకసారి చూద్దాం. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. 2025 నాటికి ఈ పరిశ్రమ విలువ $5 బిలియన్ అంటే దాదాపు 41,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దేశీయ మొబైల్ గేమింగ్ పరిశ్రమలు 2017-2020 మధ్య సంవత్సరానికి 38% చొప్పున వృద్ధి చెందాయి. ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. భారతదేశం తర్వాత చైనా, అమెరికాల గేమింగ్ వృద్ధి 8-10%గా ఉంది. ఈ లెక్కలు చాలు ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవడానికి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఎస్టీ నిబంధన పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా అనేక పెద్ద కంపెనీలు ఆన్లైన్ గేమింగ్ రంగంలో ఉన్నాయి. ఈ రంగానికి సంబంధించి దాదాపు 1,00,000 మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది అని నిపుణులు భావిస్తున్నారు. గేమింగ్, జూదం రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జూదం అంటే గ్యాంబ్లింగ్ అనేది అదృష్టంపై ఆధారపడి ఆడే పందెం, ఉదాహరణకి రమ్మీ లాంటిది. మరోవైపు గేమింగ్ అంటే చెస్ లాంటి స్కిల్స్తో ఆడే ఆటలు. ఇవి మానసిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఈ 2 రకాలకు నిర్వచనంతో పాటు కొన్ని నియమాలు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐటీ చట్టం 2021 సవరణ ప్రకారం అవకాశం అంటే అదృష్టం ఆధారంగా ఉన్న అన్ని ఆటలను ప్రభుత్వం జూదంగానే పరిగణిస్తోంది. ఇటువంటి అన్ని ఆటలను ప్రభుత్వం దశల వారీగా గుర్తించి క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి ఆన్లైన్ గేమ్స్ ఆడేవారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటి వరకు గేమింగ్ ప్లాట్ఫామ్కు వినియోగదారుడు ₹10 కమిషన్ చెల్లించాలి. ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఇప్పుడు వినియోగదారులు ₹100 సంపాదిస్తే అతనికి ₹90 మిగులుతుంది. కొత్త నిర్ణయం ప్రకారం ఈ మొత్తంపై 28% జీఎస్టీ అంటే ₹25.02 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ తీసేస్తే ₹64.08 మాత్రమే వస్తుంది. గతంలో ₹90 వచ్చేది. అదే విషయం ఆన్లైన్ గేమింగ్ పై ప్రభుత్వం జీఎస్టీ కొరడా జుల్పిస్తోంది. ఇప్పుడు ఇదివరకులా గంటలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కూర్చుంటే మీకు అదృష్టం బాగుంది, లాభం వస్తే అందులో ఒక వంతు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎంత ఆన్లైన్ గేమ్స్లో మునిగిపోతే అంత ప్రభుత్వానికి ఆదాయం. ఇంతకు ముందు 10వ వంతు గేమింగ్ కంపెనీ తీసుకునేది. ఇప్పుడు దాంతోపాటు ప్రభుత్వం కూడా తీసుకుంటోంది. మరి ఇకపై గేమ్స్ ఆడాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి.